నిత్యం వేలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే హైదరాబాద్ మెట్రో రైలు సేవల్లో నేడు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా నగరంలో అత్యంత రద్దీగా ఉండే నాగోల్ రాయదుర్గం మార్గంలో సాంకేతిక లోపం తలెత్తడంతో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ఆఫీసులకు, కళాశాలలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఉదయం రద్దీ సమయంలో నాగోల్ నుండి రాయదుర్గం వెళ్లే మార్గంలో ఒక్కసారిగా మెట్రో రైలు నిలిచిపోయాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సిగ్నలింగ్ వ్యవస్థలో లేదా విద్యుత్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యే దీనికి ప్రధాన కారణమని చెప్పారు. రైళ్లు స్టేషన్ల మధ్యలో పట్టాలపైన నిలిచిపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు ఉక్కపోతతో ఆందోళనతో గురయ్యారు. ఇక రైళ్లు కదలకపోవడంతో ప్రయాణికులు మెట్రో కోచ్లను సుమారు 30 నిమిషాల పాటు చిక్కుకుపోయారు. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రయాణికులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. రైల్వే స్టేషన్లో కూడా రద్దీ విపరీతంగా పెరిగిపోయి ప్రయాణికుల మధ్య తోపులాట వంటి దృశ్యాలు కనిపించాయి. ముఖ్యంగా అమీర్పేట్, ప్రకాష్ నగర్, హైటెక్ సిటీ స్టేషన్లో రద్దీని నియంత్రించడం సిబ్బందికి కష్టతరంగా మారింది. ఇక మెట్రో సాంకేతిక బృందం యుద్ధ ప్రతిపాదికన రంగంలోకి దిగి మరమ్మతులు చేపట్టింది. సుమారు 30 నిమిషాల కృషి తర్వాత సాంకేతిక లోపాన్ని సరిదిద్దారు. అనంతరం మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయని, ప్రస్తుతం సర్వీసులు యథావిధంగా నడుస్తున్నాయని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రయాణికులకు కలిగిన అంతరాయానికి సంస్థ విచారం వ్యక్తం చేసింది.